వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనం ఎప్పుడూ కూడా లైఫ్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి రెండు విషయాలను ఎంచుకుంటాం. ఒకళ్ళేమో ఏది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి నిజాం వైపు ఉంటారు, అంటే నిజాన్నే నమ్ముకుంటారు, నిజాన్నే మాట్లాడతారు. కానీ కొంతమంది ఏమో ఇప్పటికీ ఈ గండము గట్టెక్కితే చాలు అన్న తొందరలో చిన్న అబద్ధమే కదా అని చెప్పేసి అబద్ధాన్ని ఎంచుకుంటారు. కానీ నిజాన్ని ఎంచుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, వీళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు దాని పర్యవసానం తెలియకపోయినా కొంచెం టైం వచ్చినాకైనా కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం అని అనుకున్న వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు మీరు నిజాయితీ పరులని తెలుసుకునే అవకాశం ఉంది. ఏది? మీరు నిజాన్ని నమ్ముకుంటే. కానీ చిన్న అబద్ధమే కదా అని చెప్పేసి మీరు అబద్ధాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఇప్పటికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, నేను కరెక్ట్ గా చేశాను అని ఫీల్ అవ్వచ్చు. కానీ ఆ నిజము అనేది ఎదుట వాళ్ళు వీళ్ళు చెప్తుంది నిజమా కాదా అని చెప్పేసి నమ్మించే వరకు మనం అబద్ధాలు చెప్తూనే ఉండాలన్నమాట. అంటే ఎదుట వాళ్ళని నమ్మించేంత వరకు మనం అబద్ధాలు చెప్తూనే ఉండాలి. ఏది? అబద్ధాన్ని కనుక మనం చూజ్ చేసుకుంటే. ఎందుకంటే ఏమో నువ్వు చెప్పంగానే అదే నిజమని ఎదుటి వాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మన గురించి తెలిసిన వాళ్ళు, మనతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతే నమ్మచ్చేమో, కానీ మన గురించి తెలియని వాళ్ళు కొంచెం సందేహపడతారు కదా. కాబట్టి వాళ్ళు నమ్మేదాకా మనం ఒక అబద్ధానికి తోడు ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఒక చిన్న అబద్ధంతో మొదలైంది చాలా అబద్ధాలతో అక్కడికి ముగిసింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బట్ కానీ ఇన్ ఫ్యూచర్ ఈ అబద్ధాలు బయటపడినప్పుడు ఇంకా ఇంకా చెప్తూ మొత్తము మనల్నే స్పాయిల్ చేసేస్తుంది. కానీ నిజాయితీకున్న విలువ అలా కాదనమాట, చాలా ఎక్కువ. మంచో చెడో ఏదైనా జరగనివ్వండి అని చెప్పేసి మంచిని చూజ్ చేసుకునే వాళ్ళ తీరు వేరుగా ఉంటది, వాళ్ళకు వచ్చేటటువంటి విలువ వేరుగా ఉంటది. కానీ అప్పటికప్పుడు నేను బయటపడిపోతే చాలు అని చెప్పేసి అబద్ధాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పలేము. ఏదో వాళ్ళ టైం బాగుంటే బయటపడకపోవచ్చు, కానీ కొంతకాలం ఎప్పటికైనా బయటపడుతుంది అంటారు కదా. అబద్ధం ఖచ్చితంగా ఎప్పటికైనా బయటపడాల్సిందే అని చెప్పేసి, నిజం ఎలాగా నిలకడ మీద తెలుస్తుంది అని అంటారో అబద్ధం కూడా ఖచ్చితంగా బయటపడుతుంది అని కూడా అంటారు కదా. అలాగే ఖచ్చితంగా బయటపడి తీరుతుంది అనమాట. సో ఒక్కసారి నిజాయితీతో ఉంటే సరిపోయే దానికి మనం అబద్ధాన్ని ఎంచుకొని మన మనుగడకే ప్రమాదకరంగా చేసుకునే బదులు మంచో చెడో ఏదైనా జరగనివ్వండి, ఏది జరిగినా నేను దానికి రెడీ అని చెప్పేసి నిజాయితీని ఎప్పుడైతే మీరు ఎదుర్కొంటారో, అంటే నిజాయితీకి ఏం జరిగినా నిలబడతారో, అప్పుడు ధర్మం కానివ్వండి, ఏదైనా గౌరవం కానివ్వండి, అన్నీ కూడా మీ వైపు ఉంటాయన్నమాట. మీరు అనొచ్చు ఇప్పటి రోజులు అలా లేదు, ఇవన్నీ చెప్పుకోవటానికే అని చెప్పేసి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఏ రోజుల్లో అయినా ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. అధర్మానికి రోజులు దగ్గర పడ్డప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే. ఇంకా ఇప్పుడు రోజుల్లోనే కర్మ వదిలిపెట్టకుండా ఇప్పటికిప్పుడే చూపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి మీ వంతు 99% కాదు 100% ట్రై చేయండి. ఇంకా చిన్న చితక ఎక్కడొక చోట ప్రతి ఒక్కళ్ళకి మానవులం కాబట్టి తప్పు అనేది సహజం. బట్ కానీ దాన్ని తప్పు చేశామని రియలైజ్ అయ్యి దిద్దుకునేవాడు కూడా చాలా గొప్పవాడు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.